ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసింది. ఏం చెప్తారు మీరు? సార్ వెంకట్ గారు, ముందుగా మీకు అదేవిధంగా 99 టీవీ ప్రేక్షకులకి, అదేవిధంగా ప్యానెల్లో కూర్చున్న పెద్దలు విశ్లేషకులు కోటేశ్వరరావు గారికి, అదేవిధంగా ఆ, మాజీ ఎమ్మెల్సీ సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమ నాయకుడు దిలీప్ కుమార్ గారికి నమస్కారం. మనం ప్రధానంగా చర్చించాల్సిన అంశాలు, ఓకే, బడ్జెట్ సందర్భంగా బడ్జెట్ ప్రవేశపెట్టినారు. ఆ బడ్జెట్ లో వీళ్ళు ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏ అంశాలు పొందుపరిచినారు, 6 గ్యారంటీల పరిస్థితి ఏంటి, 6 గ్యారంటీల అమలుకు కావాల్సిన నిధులేంది, అదేవిధంగా ఇలా 6 గ్యారంటీల పేరుతోటి వీళ్ళు ఇచ్చినటువంటి హామీలకు కావాల్సిన ఖర్చు 2,15,000 కోట్ల అవసరమైతే వీళ్ళు పెట్టినటువంటిది 53,000 కోట్లు మాత్రమే. అంటే 100 రోజులలో పూర్తి చేస్తా ఉన్నారు కాబట్టి ఆ బడ్జెట్ సరిపోదనే అంశాన్ని అటువైపుగా చర్చ జరగాల్సి ఉండే. అవును. అటువైపుగా చర్చ జరగకుండా ఈ చర్చని మొత్తం కూడా బడ్జెట్ మీద చర్చ జరగకుండా, వీళ్ళు ఇచ్చిన హామీల మీద చర్చ జరగకుండా, వీళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీల మీద చర్చ జరగకుండా, వీళ్ళు గ్యారంటీలకు బడ్జెట్ లో కేటాయించిన కేటాయింపుల మీద చర్చ జరగకుండా, ఒక గవర్నమెంట్ ఒక ప్రత్యేకమైనటువంటిది ఏదో కేసీఆర్ గారి ప్రభుత్వం మీద, గత ప్రభుత్వం మీద కేసీఆర్ గారి మీద అవినీతి చేసిందని, కేసీఆర్ గారిని అబాస్ పాలు చేయాలనే ఆలోచనతోటి కుట్ర చేసిందనే దానికి సాక్ష్యాధారం ఇంకోటి లేదు. ఎందుకంటే నల్గొండ సభ అనేది కేఆర్ఎంబికి అప్పచెప్పిన తర్వాతకి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమమే ఆ రోజు స్టార్ట్ అయింది నీళ్ల కోసం కాబట్టి. ఆ నీళ్ళనే ఇలా తెగనమ్మి మళ్ళా ఈ కేఆర్ఎంబికి అప్పచెప్తే, ఈసారి ఇలా కోటేశ్వరరావు గారు అంటా ఉన్నారు కేఆర్ఎంబికి అప్పచెప్తే నీళ్లు ఆంధ్రకే వస్తాయి, ఆంధ్ర తెలంగాణకి వస్తాయి కదా అని మాట్లాడుతూ ఉన్నారు. వారికి వచ్చిన సూచన ఏంటంటే కేఆర్ఎంబికి అప్పచెప్పడం ద్వారా నీళ్లు ఎడిపోవు, కానీ దాని మీద ఏదైతే అధికారాలు ఉన్నాయో అధికారాలు అనేవి కేఆర్ఎంబి పరిధిలోకి పోవడం ద్వారా కేంద్రం ఆధీనంలోకి పోతవి. ఇలా మీరు డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చేసి తనిఖీ చేస్తా ఉన్నారు. కనీసం మన సంబంధించిన ఏఈలు కానీ మన సంబంధించిన డిఈలు కానీ ఆ స్పిల్వే మరమ్మతులు చేయాలన్నా, కుడికాలువ సంబంధించినటువంటి మరమ్మతులు చేయాలన్నా, ఏదైనా అత్యవసర పరిస్థితులు హైదరాబాద్ త్రాగునీరు కావచ్చు, నల్గొండకు కేంద్రం చేతికి ఇస్తే తప్పేంటి అంటున్నారు కదా, కేంద్రం చేతికి ఇస్తే తప్పేంటి సార్? కేంద్రంకు పెత్తనం చేతికియడం ద్వారా మనకు అత్యవసరమైన సందర్భాలలో సార్ ఇలా స్పిల్వే మరమ్మతులు చేయాలన్నా, కాలువలకు సంబంధించిన మరమ్మతులు చేయాలన్నా, అత్యవసర సమయంలో సాగునీరు కావచ్చు త్రాగునీరు విడుదల చేసుకోవాలన్నా కూడా కేంద్రం పర్మిషన్ తీసుకోవాలంటే కేంద్రం పర్మిషన్ ఏం చేస్తుంది? కేఆర్ఎంబి బోర్డు పర్మిషన్ తీసుకోవాలంటది. కేఆర్ఎంబి బోర్డు ఓలోలు ఉంటారు, అక్కడ కేంద్ర జలశక్తి కార్యదర్శి ఉంటాడు. వీళ్ళందరి పర్మిషన్ తీసుకునే వరకు ఇక్కడ ఉన్న అత్యవసర పరిస్థితులు ఆగుతాయా? త్రాగునీరు కావాల్సిన ప్రజలు ఆగుతారా? సాగునీరు కావాల్సిన రైతాంగం ఆగుతుందా అనేది ఇది స్పష్టమైన ఇది సమస్య. మీదో తెలంగాణ పెత్తనము, లేకపోతే కేసీఆర్ పెత్తనము, లేకపోతే ఆంధ్ర పెత్తనము కోసం నేను ఇలా మాట్లాడతలే. కాబట్టి కేఆర్ఎంబికి అప్పచెప్పడం ద్వారా మన హక్కులని హరించబడతాయనే అంశాన్ని మొదటిసారిగా చెప్తా ఉన్నా. అప్పుడు మీరేం చేసిరని మీరు మాట్లాడవచ్చు, కోటేశ్వరరావు లాంటి వాళ్ళు, దిలీప్ లాంటి వాళ్ళు. ఇవాళ నేను ఏమంటే సార్, కేసీఆర్ గారు నీటి వాటాల సంబంధించి, కృష్ణా జలాలలో నీటి వాటాల సంబంధించి 7వ తారీఖు 7వ నెల 2018లో మొదటి లెటర్ రాస్తే 7వ తారీఖు 9వ నెల 2023 వరకు 27 లెటర్లు రాశారు. ఏమని రాశారు? సార్ మీరు నీటి వాటాలలో కేంద్రం వాటా కేఆర్ఎంబి 299 512 అది పెద్ద సబ్జెక్ట్ కానీ మీరు నిపుణులు వద్దన్నా కూడా మేడిగడ్డలో నిర్మించారు, అన్నారం కూడా అదే పరిస్థితి ఉంది, సుందుల్లో కూడా అదే పరిస్థితి రాబోతుంది, మొత్తం సాక్ష్యాలతో సహా చెప్పినారు. ఈ కాళేశ్వరం నేరం భారం మీరు మోయబోతున్నారా? సార్ నేనేమంటున్నాడు సార్, ఏ ప్రాజెక్టుకైనా సార్ ఇప్పుడు పర్మిషన్స్ లేకుండా ఏ ప్రాజెక్ట్ అనేది మొదలు కాదు సార్. 13 అనుమతులు తీసుకున్నాం సార్. కాళేశ్వరం సంబంధించి మేడిగడ్డ దగ్గర ప్రాజెక్ట్ కట్టాలంటే 13 అనుమతులు సార్. ఒకటి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, కేంద్ర జలవనరుల సంఘము, ఎన్విరాన్మెంట్ అనుమతి, హైడ్రాలజికల్ డిపార్ట్మెంట్ అనుమతి, ఇంటర్ స్టేట్స్ అనుమతి, ఇరిగేషన్ అండ్ ప్లానింగ్ అనుమతి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 17 సంబంధించిన సంస్థల యొక్క అనుమతులు వచ్చిన తర్వాతకి మాత్రమే ఏ ప్రాజెక్టుకైనా ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం నిర్మించాలన్నా కూడా ఏదో కేసీఆర్ గారు పోయి, కోటేశ్వరరావు గారు పోయి, లేదా దిలీప్ గారు పోయి అయినా కుంగిందే అయినా మొత్తం కూలిపోతుందే. ఈ పాపానికి కారణం ఎవరు అంటే ఏం చెప్తారు? వెంకట్ గారు, నేను ప్రధానంగా చెప్పేది ఒకటే, మీ 99 టీవీ ద్వారా ప్రజలకు తేవాల్సింది, అనుమతులు తీసుకోకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఏ ప్రాజెక్ట్ నిర్మించదు. అది కేంద్ర పరిధిలో ఉన్నటువంటి అనేక సంస్థలు పర్మిషన్ ఇస్తేనే ప్రాజెక్టు కడతాం అనేది మొదటి పాయింట్. రెండవ పాయింట్ నేను ఏం చెప్తున్నానంటే, ఇలా సార్ దేశంలో అనేక ప్రాజెక్టులు కట్టారు, రాష్ట్రాలలో అనేక ప్రాజెక్టులు కట్టారు సార్. కూలిపోవాలని ఏది కోరుకోరు, లేకపోతే పగులు రావాలని ఏది కోరుకోరు. ఏదైతే మానవ తప్పిదాల వల్ల జరిగేటువంటి పొరపాట్లను కేసీఆర్ ప్రభుత్వానికి ఆపాదిస్తూ కేసీఆర్ ఏదో అవినీతి చేసిన మచ్చనేయడమే నేను ఇలా 99 టీవీ ద్వారా తెలియజేస్తాను సార్. ఇవాళ మచ్చ ప్రగులు రావడము,
దానికి సంబంధించిన నాణ్యత మెయింటైన్ చేయకపోవడం తప్పే సార్. దానికి సంబంధించినటువంటి ఎవరైనా కారకులు ఉన్నారో, ఎవరైనా బాధ్యులు ఉన్నారో దానికి సంబంధించి చర్యలు తీసుకోండి, దాని మీద విచారణ చేయండి. ఇవాళ ప్రభుత్వం మీ అధికారంలో ఉంది, ఇవాళ మీ ప్రభుత్వం మీ ఆధీనంలో ఉంది, అధికారులు మీ ఆధీనంలో ఉన్నారు. ఇవాళ నేను అసెంబ్లీ సాక్షిగానే మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారు చెప్పినారు, కేటీఆర్ గారు చెప్పినారు. కాదండి గత సర్కారు చేసే తప్పులకు అధికారులు బలి కావాలా? అధికారులు బలి తీసుకుంటారా సార్? నేనేమంటున్నాను సార్, ఇప్పుడు గతంలో కూడా భారతీయ జనతా పార్టీ వచ్చి మాట్లాడింది సార్. కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం అన్నది ఎవరన్నా వేసారా జైల్లో? ఎవరన్నా అరెస్ట్ చేశారా? అవినీతి నిక్కు తేల్చారా? ఊకనే మాట్లాడడం, ఊకనే అబాస్పాలు చేయడం కాదు కదా వెంకట్ గారి నిర్ణయం. చేయండి. కేసీఆర్ గారు తప్పుంటే కేసీఆర్ గారు చేయండి, హరీష్ రావు గారు తప్పుంటే హరీష్ రావు గారు చేయండి, దూదిమెట్ట బాలయ్య తప్పుంటే నన్ను కూడా అరెస్ట్ చేయండి, ఇంకా జగదీష్ రెడ్డి గారు అరెస్ట్ చేయండి. కానీ ఊకనే అబాస్పాలు చేసుకుని పోవడం కాదు కదా వెంకట్. అది మొదటి పాయింట్. రెండో పాయింట్ నేను చెప్తా ఉన్నా సార్, ఏ ప్రాజెక్టు కూలిపోవాలని ఏ నాయకుడు అనుకోడు, ఏ ప్రభుత్వం కూడా కూలాలని కట్టదు సార్. మరి గతంలో కూడా సార్ నేను చెప్తున్నా సార్, కాంగ్రెస్ పార్టీ కట్టేటువంటి ఏదైతే నాగార్జున సాగర్ సంబంధించి కుడి ఎడ్రిలేకలేటర్ కెనాల్ అనేది 1980లో పేక మెడలాగా కుప్ప కూలిపోయింది. కుప్ప కూలిపోతే దాన్ని పునర్నిర్మించారా లేదా ఒకసారి ఆలోచన చేయాలి. కలవకూర్తి ఎత్తిపోతలకు సమస్య ఒక్కరు వెంకట గారు వినాలి. పెద్ద సబ్జెక్ట్ ఇచ్చి మీరు రైట్ అంటే మాట్లాడండి సార్. కలవకూర్తి ఎత్తిపోతల పథకం సంబంధించి ఎల్లూరు పంప్ హౌస్ వరదలో కొట్టుకుపోయింది. దాన్ని పునర్నిర్మించి మళ్ళీ రైతాంగా నీరిచ్చిరు తప్ప ప్రభుత్వాల మీద నిందలు వేయలేదు. దేవాదుల టన్నెలు కుప్పకూలిపోయి అనేక మంది ప్రాణాలు కోల్పోతే దాన్ని పునర్మించి మళ్ళీ రైతాంగా నీళ్ళిచ్చిరు తప్ప ప్రభుత్వాల మీద నిందలు వేయలేదు. జూరాల సంబంధించి సార్ ఇలా 36 ఏళ్ల కింద నిర్మిస్తే ఇంకా అసంపూర్ణంగానే ఉంది. కలవకుర్తి సంబంధించి 1984లో శంకుస్థాపన చేస్తే మేము వచ్చినాక కేసీఆర్ గారు మీరు పెండింగ్ ప్రాజెక్టులని 2014లో కళ్ళు పసుపు పెట్టి 2015లో పూర్తి చేసినాం సార్. కడెం ప్రాజెక్టు కూడా కొట్టుకపోయింది సార్. అంటే కొట్టుకపోవాలని ఏ ప్రభుత్వాలు కోరుకోవు సార్, ఏ నాయకుడు కొట్టుకోడు సార్. మా దగ్గర ఉన్నటువంటి మూసీ ప్రాజెక్టు సంబంధించి అన్ని గేట్లు కొట్టుకపోయినాయి సార్. గేట్ కొట్టుకపోవడం వల్ల ప్రభుత్వం ఏం చేసింది, నీళ్ళని తీసేసి మళ్ళా మరమ్మతులు చేసి మళ్ళా 30-40 వేల ఎకరాలకు నీరు అందిస్తా ఉంది మూసీ ద్వారా. కాబట్టి ఇలా ప్రాజెక్టులు సంబంధించి కొన్ని లోపాలు జరిగినప్పుడు ఆ లోపాలు ఎక్కడ జరిగినవి, ఎవరు చేసిరు, దాని బాధ్యులు ఎవరు, ఒకవేళ రాజకీయ నాయకుల ప్రమేయం, మంత్రుల ప్రమేయం ఉంటే వాళ్ళని కూడా దోషులుగా తేల్చండి. కానీ ఊకనే అబాస్పాలు చేసుకుంటూ లేని ఉన్నట్టుగా చెప్తూ సార్ నేను అంటున్నా సార్, ఇవాళ పంట విస్తీర్ణం పెరగలేదంటారు సార్. 1,30,000 1,30,00,000 నుంచి 2,17,00,000 ఎకరాలకు ఎట్లా పెరిగింది సార్ వరి సాగు విస్తీర్ణం? పంట ధాన్యం దిగుబడి పెరగలేదా సార్? ధాన్యం దిగుబడి పెరిగింది, తలసరి ఆదాయం పెరిగింది, పంట విస్తీర్ణం పెరిగింది, అదే విధంగా పంట దిగుబడి పెరిగింది. అదే విధంగా ఇవాళ స్థూల రాష్ట్రోత్పత్తి గతంలో ఎంత ఉండే సార్? 5 లక్షల కోట్లు ఉండే, ఈరోజు 14 లక్షల కోట్లకు పెరిగింది. ఇవన్నీ అంశాలు తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి సూచికలు కాదా సార్? నేను అంటున్నా సార్, వీళ్ళు తెలంగాణలో ఒక్క ప్రాజెక్ట్ కట్టలేదు అంటారు సార్. కాళేశ్వరం సంబంధించి 3 సంవత్సరాల కాలంలో పూర్తి చేసినాం సార్. భక్త రామదాసు 11 నెలల్లో పూర్తి చేసినాం సార్. తుమ్మిల్లా 10 నెలల్లో పూర్తి చేసినాం సార్. మీరు మహబూబ్నగర్ జిల్లాను మట్టి కొట్టేటువంటి కాంగ్రెస్ పార్టీ కడెం ప్రాజెక్టు, అదేవిధంగా మన నెట్టెంపాడు కావచ్చు, భీమా కావచ్చు, కలవకుర్తి కావచ్చు, కోయిల సాగర్ కావచ్చు, మీరు పెండింగ్ ప్రాజెక్టులు చేస్తే కేసీఆర్ గారి నాయకత్వంలో 2018 వరకే వాటి పూర్తి చేసి రన్నింగ్ ప్రాజెక్టులు చేసినాం. ఇవన్నీ వాస్తవాలు కాదా సార్? ఇంకోటి అంటే సార్, మీరు అప్పనంగా మీరు పైసలు పెంచారు, మీరు దోచుకురని చెప్పారు సార్. నాగార్జున సాగర్ సార్ 1954 స్టార్ట్ చేస్తే ఆ రోజు 122 కోట్లు సార్ ఆ ప్రాజెక్ట్ యొక్క వ్యయం. మరి పూర్తి అయ్యే వరకు ఎంత అయింది సార్? 11,183 కోట్ల 94 లక్షలు అయింది సార్ పూర్తి అయ్యే వరకు. శ్రీరామ్ సాగర్ సార్ 40,013 కోట్లతో మొదలు పెడితే అది పూర్తి అయ్యే వరకు సార్ 4,300. మళ్ళీ వస్తా సార్. దిలీప్ గారు ఇందాక బాలరాజు గారు ఇండియటల్గా చెప్పారు. అంటే మరమ్మతులు చేయవచ్చు, ఆల్టర్నేటివ్ ఇంకేమైనా చూపించవచ్చు, కానీ గత ప్రభుత్వం అవినీతికి పాల్పడింది, గత ప్రభుత్వం వల్లే కూలిపోయిందని ఇలాంటి అభండాలు వేయడం తగున అంటున్నారు సార్ వెంకట్ గారు. ఒక్క నిమిషం దిలీప్ గారు.